రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఉచ్చుబిగిస్తున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారందరినీ హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశాలు సైతం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ మార్పిడి ఘటన అవయవదాన వ్యవస్థలోని లోపాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆసుపత్రులపై ప్రభుత్వ నిఘా డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. కేవలం 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఒకే రోజు ఏకంగా 2 రోగులకు ఎలాంటి అనుమతి లేకుండానే కిడ్నీ మార్పిడి చేయడం అందుకు నిదర్శనం. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లను సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన వారంతా తమిళనాడు, కర్ణాటక నుంచి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు గతంలోనూ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు కనీసం 15 నుంచి 20 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరముంటారు. చికిత్స చేయడానికి వైద్యులతో పాటు ఆపరేషన్కు ముందు, తరువాత ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లో నర్సులు, టెక్నీషియన్లు ఉండాలి. ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలకనంద ఆసుపత్రి 9 పడకలతో ప్రారంభమైందని, ఇందులో ఎలాంటి ప్రత్యేక వసతులు లేవని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆసుపత్రిని ప్రస్తుతం సీజ్ చేసినప్పటికీ ప్రత్యేక అనుమతితో లోపల మరోసారి తనిఖీలు చేసే అవకాశం ఉంది. కిడ్నీ రాకెట్కు సంబంధించి 3 రాష్ట్రాలతో లింకులు ఉండడం, ఒక్కో కిడ్నీ మార్పిడికి లక్షల్లో వసూలు చేస్తుండటంతో కేసును సీఐడీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.